165 చదరపు గజాలు కేవలం 15 లక్షల నుండే స్వర్గసీమ మీ నివాసాలకు చిరునామా. నాగర్ కర్నూల్లో మరోసారి గుప్త నిధులకు సంబంధించిన ఒక ఘటన వెలుగులోకి వచ్చింది. అదేంటి అంటే గుప్త నిధులు ఎక్కడున్నాయి ఏంటి అని నాకు తెలుస్తుంది, నేను చెప్పగలుగుతాను అని నమ్మబలికి ఒక అతని దగ్గర నుంచి ఈ రంగస్వామి అనేటటువంటి వ్యక్తి 5 లక్షలు తీసుకున్నాడు. గుప్త నిధులు అక్కడున్నాయి ఇక్కడున్నాయి, నేను వెతికి చెప్తాను, నాకు తెలుసు, గతంలో కూడా నేను చాలా సందర్భాల్లో చాలా మందికి చెప్పాను, అక్కడికి వెళ్ళి వెతికితే గుప్త నిధులు దొరికాయి, వాళ్ళు ఇప్పుడు ఆ పొజిషన్లో ఉన్నారు ఈ పొజిషన్లో ఉన్నారు అని ఈ రంగస్వామి అనే వ్యక్తి నమ్మబలకడం, 5 లక్షలు అడ్వాన్స్గా తీసుకోవడం, తీసుకున్న తర్వాత ఇప్పుడు ఎవరైతే గుప్త నిధులు ఎక్కడున్నాయి చెప్తాడు అని డబ్బులు ఎవరైతే ఇచ్చాడో ఆయన మీద, రంగస్వామి మీద ఒత్తిడి తేవడం స్టార్ట్ చేశాడు. ఇప్పుడు ఈ వ్యక్తి పేరు వచ్చేసి పులేందర్ గౌడ్. ఈయన చేపల వ్యాపారం చేస్తూ ఉంటాడు. మరి వీళ్ళిద్దరికీ ఎలా పరిచయం ఉంది ఏంటి అనేది కూడా పూర్తి స్థాయిలో సమాచారం అయితే బయటికి రాలేదు. బట్ ఈ పులేందర్ గౌడ్ ఈ గుప్త నిధులకు సంబంధించిన నిధులు ఉంటాయి, ఆ నిధులు మనకు దొరకచ్చు, కరెక్ట్గా చెప్పే పర్సన్ ఉంటే అది ఏమీ అసాధ్యం కాదు, గుప్త నిధులు ఎవరికైనా ఎప్పుడైనా ఎక్కడైనా దొరకచ్చు, కానీ కొంచెం దాని గురించి తెలిసిన వాళ్ళు చెప్తే కరెక్ట్గా ఉంటుంది అని చాలా నమ్మకంగా ఇప్పుడు రంగస్వామి దగ్గరికి వెళ్ళి చెప్తే 5 లక్షలు తీసుకున్నాడు రంగస్వామి. ఆ తర్వాత రేపొస్తా మాపొస్తా, నేను ఇంకా వెతుకుతున్నా, నాకు ఇంకా కలలో కూడా కనిపించలేదు, ఆ గుప్త నిధులు ఎక్కడున్నాయి ఏంటి అనేది కూడా నాకు తెలవాలి అని అట్లా అట్లా కాలయాపన చేస్తూ వెళ్తూ ఉన్నాడు. దీంతో ఇంకా ఓపిక పట్టలేక ఇప్పుడు పులేందర్ గౌడ్ ఎవరైతే 5 లక్షలు రంగస్వామికి ఇచ్చాడో ఒత్తిడి చేయడం స్టార్ట్ చేశాడు. నువ్వు నెలనో 2 నెలల్లో ఎప్పుడో నువ్వు గుప్త నిధులు ఎక్కడున్నాయో చెప్తా అన్నావు కదా, మరి ఇంతవరకు చెప్తలేవు, 5 లక్షలు నీకు ఇచ్చిన పైసలన్నీ వేస్ట్ అయినాయి కదా, నా పైసలు తిరిగి ఇచ్చేయి అని ఒత్తిడి చేయడం స్టార్ట్ చేశాడు. దీంతో ఏం చేయలేక ఈయన రంగస్వామి ఏం చేశాడు, నువ్వు ఇంకో 5 లక్షలు ఇస్తేనే నేను ఆ గుప్త నిధుల జాడ ఏడుందో నేను చెప్తా, లేకపోతే నేను చెప్పను. చెప్పకపోగా పులేందర్ గౌడ్కి బెదిరించాడు రంగస్వామి. ఏమని అంటే, ఓ స్వామీజీకి నేను చెప్పి ఆ గుప్త నిధులు ఎక్కడైతే ఆ చోటు ఉందో వాటన్నిటినీ కూడా భస్మం చేయిస్తా అనేటువంటి మాట చెప్పిండు. ఆల్రెడీ 5 లక్షలు ఇచ్చుకున్నాడు, ఇంకో 5 లక్షలు డిమాండ్ చేయడమే కాకుండా రంగస్వామి ఉల్టా పులేందర్ గౌడ్ ఆయనని బెదిరించడం స్టార్ట్ చేశాడు. నువ్వు ఒకవేళ ఇంకో 5 లక్షలు ఇవ్వకుంటే పూర్తి స్థాయిలో ఈ గుప్త నిధులు ఎక్కడైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఒక స్వామీజీతో నేను భస్మం చేయిస్తా అని బెదిరించడంతో ఇంకా పులేందర్ గౌడ్కి కోపం తారస్థాయికి చేరుకుంది. యాక్చువల్లీ గుప్త నిధులు అనేదే అసలు ఒక మూఢనమ్మకమా? అసలు అట్లాంటివి తెలిస్తే ఆయన్నే వెళ్ళి తవ్వుకొని తీసుకుంటాడు కదా. ఇంకా వేరే వేరే నమ్మకాలు కూడా ఉన్నాయి. ఈ గుప్త నిధులు ఒకవేళ తీసేటప్పుడు ఆ తీసిన వ్యక్తి చచ్చిపోతాడనో, లేకపోతే ఆ కుటుంబం ఇంకేదో అవుతుందనో, ఇట్లాంటివి కూడా చాలా చాలా ఉన్నాయి. అందుకని గుప్త నిధులు ఉన్నాయని చాలామంది నమ్ముతారు, కానీ వాళ్ళు వెళ్ళి వెలికి తీయరు. ఎవరినో ఇప్పుడు రంగస్వామి లాంటి పర్సన్ని ఇన్వాల్వ్ చేస్తూ వాళ్ళ ద్వారా తీసుకుంటారు. ఇప్పుడు ఈ స్టోరీలో కూడా అదే జరిగింది. నాగర్ కర్నూలుకి సంబంధించిన ఈ ఇన్సిడెంట్ బయటకు ఎందుకు వచ్చిందంటే, ఇప్పుడు ఇలాగే రంగస్వామి అట్లనే చేస్తున్నాడు, ఇంకా నన్ను బెదిరిస్తాడా అని పులేందర్ గౌడ్ కోపం పెంచుకొని ఇంకో 4గురితోని కలిసి రంగస్వామిని దావతుంది రా, నేను ఇక్కడ నిన్ను కలుస్తాను అని రంగస్వామిని దావత్ పేరు మీద పిలిపించడం జరిగింది. ఇప్పుడు పులేందర్ గౌడ్తో పాటు ఇంకో 4 స్నేహితులు కూడా ఆ దావత్లో పాల్గొన్నారు. దీంతో ఆల్రెడీ పథకం ప్రకారమే ఖచ్చితంగా రంగస్వామిని చంపాలి అని పులేందర్ గౌడ్ డిసైడ్ అయ్యింది. దీంతో ఆయన రాగానే ఆయన తాగినటువంటి కళ్ళు కావచ్చు, లేకపోతే ఆయన తిన్నటువంటి ఫుడ్లో కావచ్చు మత్తు పదార్థాలని కలిపిండు. దీంతో కళ్ళు తాగిండు, అట్లాగే ఆ ఫుడ్ని కూడా తిన్నాడు రంగస్వామి. అపస్మారక స్థితిలోకి చేరుకున్నాడు. దీంతో దగ్గరలో ఉన్నటువంటి అటవీ ప్రాంతం ఏదైతే ఉంటుందో ఆ అటవీ ప్రాంతంలోకి తీసుకువెళ్ళి అది పూర్తిగా ఒక మామిడి తోటలోకి తీసుకువెళ్ళిన తర్వాత ఇనుప రాడ్తోనే రంగస్వామి నెత్తిపైన కొట్టి ఆల్రెడీ ఎక్కడైతే అతన్ని పాతి పెట్టాలో గుంట కూడా
తవ్వి పెట్టుకున్నారు పథకం ప్రకారం. ఈ నలుగురు ప్లస్ పులేందర్ గౌడ్ వీళ్ళందరూ తీసుకెళ్లి ఈ రంగస్వామిని పూర్తి స్థాయిలో తల మీద కొట్టిన తర్వాత రాడ్తోని ఆ తర్వాత ఆ గుంటలో వేసేసి కప్పి పెట్టేసేటటువంటి సిచ్యువేషన్ అయితే కనిపించింది. ఇది ఏ రోజు జరిగిందంటే జూలై 29వ తారీఖున ఇన్సిడెంట్ జరిగింది. 29వ తారీఖున ఈ అంటే పులేందర్ గౌడ్ రంగస్వామిని కలుద్దాం రా అని పిలిపియడం, ఆ ఫ్యామిలీకి కూడా ఇప్పుడు ఈ రంగస్వామి ఫ్యామిలీకి 2 కొడుకులు, 1 కుమార్తె, అట్లాగే భార్య ఉన్నారు. వాళ్ళ ఫ్యామిలీకి ఇప్పుడే వస్తా అని చెప్పి వెళ్ళినటువంటి వ్యక్తి ఇప్పటి వరకు అంటే నిన్నటి వరకు కూడా రానటువంటి సిచ్యువేషన్. దీంతో 3-4 రోజులు తెలిసిన వాళ్ళ దగ్గర రంగస్వామి కుటుంబ సభ్యులు అందరూ కూడా ఫోన్ చేయడం, వెతకడం ఇదంతా కూడా చేసిండ్రు. అయినా సరే దొరకకపోవడంతో మొన్న ఆగస్టు 3వ తారీఖున పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిండ్రు. వెతుకుతూ ఉండగా ఎందుకో మరి డౌట్ వచ్చింది ఈ పులేందర్ గౌడ్ మీద. ఎందుకంటే ఈ డబ్బుకు సంబంధించిన లావాదేవీలు ఫ్రీక్వెంట్గా పులేందర్ గౌడ్తో రంగస్వామి మాట్లాడడం ఇదంతా భార్య చూసింది కాబట్టి పోలీసులకు ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చింది. దీంతో పులేందర్ గౌడ్ని పిలిపించి మాట్లాడినప్పుడు పోలీసులు తమదైన స్టైల్లో విచారణ చేసినప్పుడు అసలు విషయాన్ని ఒప్పుకున్నాడు పులేందర్ గౌడ్. అట్లాగే 4 నిందితులను కూడా ప్రస్తుతం అదుపులోకి తీసుకొని ప్రశ్నించినప్పుడు ఎక్కడ ఏం చేశావు అని అడిగినప్పుడు ఎక్కడైతే ఈ మామిడి తోట దగ్గరలో ఉన్నటువంటి మామిడి తోట ఎక్కడైతే ఉందో అక్కడికి వెళ్ళి హత్య ఎలా జరిగింది, ఎప్పుడు జరిగింది, ఏ రోజు జరిగింది అనేది పూర్తి స్థాయిలో ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో అక్కడికి వెళ్ళి చూసేసరికి ఇప్పుడు రంగస్వామి డెడ్ బాడీ దొరికినటువంటి సిచ్యువేషన్. కేవలం గుప్త నిధులు ఉన్నాయి అని ఒక మూఢనమ్మకంతో పూర్తిగా ఒక కుటుంబాన్ని అల్లకల్లోలమే చేయడమే కాకుండా ఒక పర్సన్ని చంపినటువంటి సిచ్యువేషన్. సో గుప్త నిధుల వేట మరోసారి ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది అనుకోవచ్చు. అట్లాగే రంగస్వామిది తప్పు లేదా అంటే మరి రంగస్వామిది కూడా తప్పే. అంటే హత్యకు గావించబడ్డ వ్యక్తిది కూడా తప్పే. బికాస్ అసలు గుప్త నిధులు ఉన్నాయని రంగస్వామి ఎట్లా చెప్పగలుగుతాడు, పులేందర్ గౌడ్ అసలు ఎట్లా పైసలు ఇచ్చి ఎట్లా నమ్ముతాడు? సో ఇద్దరిది తప్పే. సో పూర్తి స్థాయిలో ఈ కేసు విచారణ చేపట్టినటువంటి పోలీసులు అయితే ప్రాథమికంగా కొన్ని ఆధారాలు సేకరించారు. అండ్ ఇప్పుడు రంగస్వామి డెడ్ బాడీని అయితే తీయగలిగారు. కానీ ఈ కేసులో మరి న్యాయం ఏంటి, ఎవరికి అన్యాయం జరిగింది అనేది కేసు విచారణ పూర్తి స్థాయిలో జరిగిన తర్వాత పోలీసులు అయితే తేల్చే పరిస్థితి అయితే కనిపిస్తోంది. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.